ఇంక వివరాలు చూసేస్తే దేశంలో పొలిటికల్ హెల్త్ చెకప్ జరిగిందండి. ఆ రిజల్ట్ చూసిన తర్వాత కొన్ని పార్టీలకు బీపీ షుగర్లు వచ్చేలాగా ఉన్నాయండి. రిపోర్ట్ ఓపెన్ చేయగానే ప్రాంతీయ పార్టీలకు, ముఖ్యంగా ఫ్యాన్ కార్డు పార్టీలకు బాగా టెన్షన్ వచ్చేస్తుందంట. నేషనల్ పార్టీలు మాత్రం ఆల్ ఈజ్ వెల్ అనుకుంటూ పాట పాడేసుకుంటున్నాయి అనుకోండి. ఏందమ్మాయి, అసలు ఎలక్షన్లు ఇప్పుడిప్పుడే లేవు కదా, అప్పుడే చెకప్ ఎందుకు? అది కాదబ్బే, 2 సంవత్సరాలు అవుతుంది కదా, ఒకసారి సెక్స్ చేసుకుంటే హెల్త్ పాడైపోకుండా చూసుకోవచ్చు కదా. నీకు విషయం తెలుసా, ఈసారి బీజేపీకి సొంతంగానే 287 సీట్లు వచ్చేస్తాయంట. చా ఊరికా అమ్మాయి, ఆ ఫిగర్ చూస్తే ఆ పార్టీ వాళ్ళే నమ్మరు. ఆ విషయం నీకు నాకు వాళ్ళకు కూడా తెలుసు, కానీ తెలుగు స్టేట్స్ లో మాత్రం ఫ్యాను కారు పార్టీలకు కష్టంగానే ఉందంట. ఇంకా టైం చాలా ఉంది కాబట్టి ఫ్యూచర్ లో జరిగే దాని గురించి ఇప్పుడు ఎందుకని మెయిన్ పార్టీలు సైలెంట్ గా ఎంజాయ్ చేసేస్తున్నాయంట. దేశంలో కేంద్రంలో ఎన్డీఏ 3కి 2 ఏళ్లు, ఏపీలో కూడా ఎన్డీఏనే ప్రభుత్వం, తెలంగాణలో కాంగ్రెస్ కు 2 ఏళ్లు ఫుల్ అయ్యాయి. ఇంతలోనే ఇండియా టుడే మౌంట్ సర్వే వచ్చి అందరికీ ఒకేసారి పొలిటికల్ హెల్త్ చెకప్ చేసింది. సర్వే రిపోర్ట్ ఓపెన్ చేయగానే ప్రాంతీయ పార్టీలకు టెన్షన్, జాతీయ పార్టీలకు మాత్రం అంతా కంట్రోల్లోనే ఉందన్న ఫీలింగ్. సర్వే ఏం చెబుతోందంటే, ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు జరిగితే బీజేపీ ఒంటరిగా 287 సీట్లట, ఎన్డీఏకి మొత్తం 352 సీట్లట. అంటే సింపుల్ గా చెప్పాలంటే మా నెంబర్లు మాకే భయంగా ఉన్నాయని ఎన్డీఏ పక్షాలే టెన్షన్ పడిపోయే రేంజ్ లో ఈ సర్వే రిపోర్టులున్నాయి. ఇండియా కూటమి మాత్రం 182 దగ్గరే స్టాప్ అయిపోయిందట. కాంగ్రెస్ కనీసం సెంచరీ కొట్టలేక 80 సీట్లకే రన్అట్ అయిపోతుందని సర్వే చెబుతోంది. అంటే గ్రౌండ్ లెవెల్లో ఫైట్ ఉన్నట్టు కనిపిస్తోంది, కానీ ఫినిషింగ్ టచ్ మాత్రం మిస్ అవుతోంది. మోదీ విదేశాంగ విధానం, దేశ భద్రత ఇవన్నీ చూసి ప్రజలు ఇంకా నమ్మకంగా ఉన్నారట. అంటే బార్డర్ సేఫ్, ఓటు బ్యాంక్ కూడా సేఫ్ అన్నమాట. ఇక ఆంధ్రప్రదేశ్ కి వచ్చేస్తే 2024లో ఎన్డీఏకి 21 ఎంపీ సీట్లు ఇప్పుడు 22 నుంచి 24 వరకు పెరిగే ఛాన్స్ ఉందట. ఓటు శాతం 55% చేరింది మరి. అంటే పోలింగ్ రోజు బూతుల దగ్గర ఫుల్ ట్రాఫిక్. వైఎస్సార్సీపీ పరిస్థితి ఏంటంటే, ఓటు బ్యాంకు మాత్రం 39 నుంచి 40% ఉంది, కానీ సీట్లు మాత్రం 1 నుంచి 3కే ఆగిపోయిందట. ఎందుకంటే ఒంటరి బలం సరిపోవటం లేదు. కూటమి ఐక్యత, సూపర్ 6 పథకాలు ఎన్డీఏకి పెద్ద ప్లస్ అయిపోయాయట. ఇక కాంగ్రెస్ ఏపీలో పుంజుకుంటుందేమో అనుకున్నాం. సర్వే మాత్రం ఆ టైం ఇంకా రాలేదని చెబుతోంది. తెలంగాణలోకి వస్తే కాంగ్రెస్ ఓటు బ్యాంక్ 41% చేరింది. అంటే అదనంగా 8 నుంచి 10 సీట్లు వచ్చేస్తాయట. బీజేపీ ఓటు శాతం తగ్గినా సీట్లు మాత్రం ఇప్పుడున్నట్టే ఉంటుంది. బీఆర్ఎస్ పరిస్థితి మాత్రం కొంచెం డిఫరెంట్. ఓటు శాతం పెరిగింది, కానీ సీట్లు మాత్రం ఒకటే, అదే ఫిక్స్ అట. మొత్తానికి తెలంగాణలో ఫైట్ కాంగ్రెస్ బీజేపీ మధ్య ఉండబోతుందని సర్వే చెబుతోంది. బైపోలార్ పోటీలో ప్రాంతీయ పార్టీకి చోటు తగ్గిపోతుందన్నమాట. ఏపీలో కూటమి ఐక్యత ప్లస్, తెలంగాణలో బీఆర్ఎస్ బలహీనత, 2 జాతీయ పార్టీలకు బోనస్. కానీ ఇక్కడొక డిస్క్లైమర్ ఉందండి, ఇది సర్వే మాత్రమే. ఎలక్షన్ రోజు ఓటర్ మూడు మారితే సీన్ మొత్తం మారిపోతుందని గమనించాలి మరి. ఎందుకంటే ఇంకా 3 ఏళ్ల టైం ఉంది.